ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, చాలా రోజుల నుంచి వార్త నడుస్తోంది కేటీఆర్ పైన కేసు నమోదు కాబోతున్నాయని, కానీ ఎస్ ఇప్పుడు అతిపెద్ద సంచలనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు అయితే నమోదైంది. చాలా సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు అని తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది నెక్స్ట్? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక అతిపెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా ఈ ఫార్మా ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదు అవుతుంది. ఈ కేసులో గవర్నర్ అనుమతికి సంబంధించి ఏదైతే ప్రాసెస్ అంతా జరిగిందో అది జరిగిన తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఏసీబీ రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. మొత్తం 4 సెక్షన్ల కింద కేటీఆర్ పైన కేసు రిజిస్టర్ అయింది. 13A, 13(1)A, 13(2) PC యాక్ట్ కింద 408, 120B కేసు కింద మొత్తం 4 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఎఫ్బీఓ కంపెనీకి 45 కోట్లు చెల్లించిన హెచ్ఎండిఏ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హెచ్ఎండిఏ బోర్డుకి చైర్మన్గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ డబ్బులు విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీ రూపంలో చెల్లించడం, ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్బీఐకి సంబంధించినటువంటి ఎలాంటి రూల్స్ పాటించకుండా ఈ 45 కోట్ల చెల్లింపులు జరిపిన కారణంగా దాదాపు ఆర్బీఐ 8 కోట్ల పెనాల్టీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్బీఐకి కట్టాల్సిన 8 కోట్ల పెనాల్టీ హెచ్ఎండిఏ నుంచి వెళ్ళడం, దాని వెనుకాల ఏం జరిగిందని పూర్తిగా పరిశీలిస్తే ఎలాంటి అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఎలాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే 45 కోట్ల రూపాయలు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి హెచ్ఎండిఏ చైర్మన్గా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకు అరవింద్ కుమార్తో పాటుగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ డబ్బులు విదేశీ కంపెనీకి ఆర్బీఐ గైడ్లైన్స్ కావచ్చు, ఆర్బీఐకి సంబంధించినటువంటి రూల్స్ ఏవి కూడా పాటించకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ మనీని కూడా ఈ రెగ్యులేటరీ యాక్ట్ కింద ఫారిన్ మనీ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీకి సంబంధించిన దాన్ని పాటించకుండా చేసినందుకు గాను ఈ కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, ఒక మంత్రిగా ఉండి క్యాబినెట్ తన సహచర క్యాబినెట్ మంత్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వాళ్ళ అనుమతి లేకుండా, క్యాబినెట్ మినిస్టర్స్ అప్రూవల్ లేకుండానే, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే ఎన్నికల కోడ్ సమయంలో, ఎలక్షన్ కోడ్ సమయంలో ఈ డబ్బులు చెల్లింపు పైన ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. ఏసీబీ కేసు మొత్తం 4 సెక్షన్ల కింద నమోదు చేసింది. మనం చూడొచ్చు మాజీ మంత్రి పైన కేటీఆర్ పైన నమోదైన కేసుకు సంబంధించి అరవింద్ కుమార్ అయితే తనకు ఎక్కడా ప్రమేయం లేదు. చూడొచ్చు ఈ అరవింద్ కుమార్ ఇచ్చిన రిప్లై చాలా క్లియర్గా చూస్తున్నాం. చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆయన కొంత సమాచారం ఇచ్చారు. ఇది చూడొచ్చు చీఫ్ సెక్రటరీకి అరవింద్ కుమార్ రాసినటువంటి విషయం. ఎక్కడైతే ఈ మొత్తం కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ ఎంఏయుడి డిపార్ట్మెంట్ కింద ఎక్కడైతే ఈ డబ్బులు చెల్లింపు చేసిందో వాటికి సంబంధించిన దానిపైన ఆయన పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ రాయడం జరిగింది. ఎప్పుడు ఏ సమయంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చింది, ఎఫ్ఈఓ కంపెనీకి ఎప్పుడు చెల్లించారు, September 25 అప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈ డబ్బుల చెల్లింపు జరిగింది. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఈ డబ్బులు చెల్లించినట్టుగా కూడా అరవింద్ కుమార్ అయితే రిప్లై ఇచ్చారో ఆ రిప్లై కాపీని కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే ఒక రకంగా కేసు రిజిస్టర్ అయింది. అయితే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం శాసనసభలో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఒకవేళ కేసు రిజిస్టర్ చేయాలంటే ఇప్పటికే గవర్నర్ పర్మిషన్ కావాలి. కాబట్టి ఫార్మల్గా గవర్నర్కు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆ తర్వాత గవర్నమెంట్కి గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి ఇచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం చూడొచ్చు. దీంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అరవింద్ కుమార్ రాష్ట్ర రిప్లై కాపీలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే, ఇన్స్ట్రక్షన్స్ మేరకే తాను ఈ డబ్బుల చెల్లింపు చేసినట్టుగా కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా రోజుల పాటు గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారు. ఆ తర్వాత దాదాపు వారం రోజుల క్రితం గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు రిజిస్టర్ చేయబోతుందన్న వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మనం చూడొచ్చు అరవింద్ కుమార్ రాసిన రిప్లైని చాలా స్పష్టంగా చూస్తున్నాం. దీంట్లో ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు అప్పటి మంత్రి ఏదైతే హెచ్ఎండిఏ మినిస్టర్గా ఉన్నటువంటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి, ఇక్కడ చూడొచ్చు కొన్ని క్లియర్గా హెచ్ఎండిఏ బోర్డుకి సంబంధించి ఏవైతే డెసిషన్ తీసుకున్నారో ఈ 45 కోట్ల రూపాయల చెల్లింపుకి సంబంధించుకోవచ్చు, 6 కోట్ల ట్యాక్స్ ఏవైతే హెచ్ఎండిఏ పే చేసిందని చూపెట్టిందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 45 కోట్ల రూపాయలు ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్లో 45 crores చెల్లిస్తే ఆ తర్వాత 8 కోట్ల రూపాయలు ట్యాక్సెస్ పేడ్ అని చెప్పారు. ఇది ఆర్బీఐకి చెల్లించినటువంటి 8 కోట్ల పెనాల్టీకి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు.
దాంతోపాటుగా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు తాను ఏవైతే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానో ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అంతా కూడా అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాల మేరకు తాను చేశాను. దాంతోపాటుగా తాను చేసినటువంటి ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఇస్తూ అరవింద్ కుమార్ క్లియర్గా చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ ఇది. ఈ లేఖలోనే కొన్ని అంశాలను అయితే ఆయన మెన్షన్ చేశారు. దీన్ని బేస్ చేసుకుని కూడా ఏసీబీ ఈ కేసు రిజిస్టర్ చేసింది. ఈ కేసు పరిణామాలు పొలిటికల్గా తీవ్ర ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు మాజీ మంత్రి కేటీఆర్ సైతం అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లో కావచ్చు, అసెంబ్లీలో సైతం దీనికి సంబంధించి చర్చ జరగాలంటూ పెద్ద ఎత్తున పట్టుబట్టారు. ఈ కేసులో ఆయన చాలాసార్లు కూడా ఈ ఫార్ములా కేసుకి సంబంధించి తాను విచారణకు సిద్ధంగా ఉన్నాను, దీంట్లో తెలంగాణ ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేక పెట్టుబడులు తీసుకొచ్చిన విషయాన్ని చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్ బట్టి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏసీబీ మాత్రం ఈ కేసులో కొంత అధికార దుర్వినియోగం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక దాదాపుగా 120B కావచ్చు, 409 కావచ్చు, ఈ 4 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కిందనే కేసు పెట్టారు. కుట్ర చీటింగ్ అనేటువంటిది దాదాపు ఈ 120Bతో పాటుగా 409కి ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన అధికారులతో కలిసి ప్రభుత్వ అధికారులతో కలిసి కుట్ర పన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే నష్టం వాటిల్లేలాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏవైతే డబ్బులు నష్టం వచ్చేలా వ్యవహరించిన కారణంగానే ఈ 4 కేసులు పెట్టినట్టుగా ఏసీబీ చెప్తుంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ని కొద్దిసేపటి క్రితమే నాంపల్లి ఏసీబీ కోర్టుకు పంపించింది. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్ చేరుకుంది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలో మరికొన్ని అంశాలు అయితే మెన్షన్ చేశారు. దాదాపు కేటీఆర్తో పాటుగా A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి మొత్తం ముగ్గురిని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 4 సెక్షన్లు 13(1A), 13(2) PC యాక్ట్, 409, 120B కింద కేసులు నమోదు చేశారు. ఆర్బీఐ గైడ్లైన్స్ విరుద్ధంగా FEO కంపెనీకి 45 కోట్లు చెల్లించడంతో పాటుగా 8 కోట్లు ఆర్బీఐకి ట్యాక్సెస్. ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదు చేసిన వాళ్ళందరికీ కూడా మొదటగా నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి విచారణకు రావాల్సిందిగా కోరుతారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా. సో నోటీసులు జారీ అయ్యాయా? అంటే ఎఫ్ఐఆర్ ఈరోజే రిజిస్టర్ అయింది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఏసీబీ సెర్చెస్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఏసీబీ ఒక నోటీస్ సర్వ్ చేసి విచారణకు హాజరు కామని చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్నంతా కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులంతా కూడా ఈ ఫార్ములా రేస్ కేసు పైన అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజలకు ఉన్న వాస్తవాలు తెలియాలంటే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత అతిపెద్ద రాజకీయ ప్రకంపనలు అయితే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. పొలిటికల్గా చాలా పెద్ద ఇష్యూ కాబట్టి మాజీ మంత్రి కేటీఆర్ ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసుని పొలిటికల్గా ఎట్లా టర్న్ అవుతుంది అనేది చూడాల్సింది. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రం ఏసీబీ 4 సెక్షన్లు అయితే పెట్టారో 4 సెక్షన్లు కూడా ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇక్కడ కూడా ఒక సెక్షన్ కూడా బెయిలబుల్ సెక్షన్ కాదు, 4 సెక్షన్లు కూడా పూర్తి స్థాయిలో బెయిలబుల్ సెక్షన్సే పెట్టారు. ఇప్పటికే ఈ ప్రైవేట్ కంపెనీ అయితే ఉందో ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టుబడులు ముందస్తుగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో వాళ్ళు ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ డబ్బులు చెల్లించడం, వాటి మధ్య జరిగిన ఒప్పంద పత్రాలు లేవని చెప్తున్నారు. ఈ సెర్చెస్ పూర్తిగా జరిగితే వీటికి సంబంధించి అంతా కూడా పూర్తి స్థాయిలో సమాచారం వస్తుందని చెప్తున్నారు. కానీ చాలా సమాచారాన్ని మాత్రం అరవింద్ కుమార్ ఈ లెటర్లో చాలా విషయాలను మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అనేక అంశాలని ఈ లెటర్ ద్వారా ఆయన చీఫ్ సెక్రటరీ ఎక్కడైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్కి సంబంధించి అనేక సార్లు ఆయన మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో అనేక అంశాలని ఆయన మెన్షన్ చేశారు. ఏ రకంగా ఫార్ములా ఈ కేసు స్టార్ట్ అయింది, ఫార్ములాకి సంబంధించినటువంటి ఈ రేస్లో ఎప్పటి నుంచి డబ్బుల చెల్లింపు జరిగింది, ఇవన్నింటి కూడా ఆయన దాదాపు గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే లెటర్ రాసే ప్రయత్నం చేశారు. ఎఫ్ఈఓ కంపెనీతో ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ ఒప్పందం జరిగింది, ఎంత డబ్బులు చెల్లించాం, హెచ్ఎండిఏ బోర్డు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంది, ఎవరి ఆదేశాల మేరకు ఈ మొత్తం అంతా కూడా తీసుకుని చూడొచ్చు. కదా మనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ పేడ్ ది ఇనిషియల్ 2 ఇన్స్టాల్మెంట్స్. ఎక్కడైతే హైదరాబాద్లో దాదాపుగా ఈ డబ్బుల చెల్లింపు ఆ కంపెనీకి ఎట్లయితే జరిగిందో దాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటుగా దీంట్లో ఎవరి ఆదేశం మేరకు తాను చేయాల్సి వస్తుందంటే కూడా అప్పటి ఎంఏయుడి మినిస్టర్ అప్పుడు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఇది చేసినట్టుగా కూడా ఆయన ఇచ్చినటువంటి రిప్లైలో ఉంది. కాబట్టి ఎఫ్ఐఆర్లో ఇది కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ అంశాలను కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాజీ మంత్రి కేటీఆర్ పైన అయితే కేసు రిజిస్టర్ అయింది. 4 సెక్షన్లు, అవి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కింద. నిన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అసెంబ్లీలో ఫార్ములా కార్ రేస్ అంశంపై చర్చకు పెట్టాలి, మేము చాలా ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాము, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచడం కోసం, మేలు జరగడం కోసం మాత్రమే ఒప్పందం చేసుకున్నాము, చాలా క్లియర్ గా ఉన్నామని ఇటు కేటీఆర్ గానీ బీఆర్ఎస్ నేతలు గానీ చెప్పడం చూసాం. సో ఇప్పుడు ఈ విచారణకు రావాలి అని నోటీసులు అందించిన తర్వాత ఏం చెప్పే అవకాశం ఉంది? సో ఇటు ఏసీబీ అధికారులు మాత్రం ఫుల్ ప్రూఫ్ తో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
దీంట్లో ఒక ఈ కాపీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒకసారిగా మనం జూమ్ చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్ ద డెసిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద కండక్ట్ ఫార్ములా ఈ రేసింగ్ ఫర్ ద సీజన్ 10 వేర్ విత్ అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ, దట్ ఈస్ ద మినిస్టర్ ఫర్ MAUD. ఇది చాలా ఎండార్స్మెంట్ చేశారు అరవింద్ కుమార్. ఈ యొక్క కాపీని ఏదైతే మనం క్లియర్గా మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు. ఈ ఫార్ములా ఈ రేస్ అయితే మెన్షన్ చేశారు, ఫార్ములా ఈ రేసెస్ అయితే సీజన్ 10 అనేది హైదరాబాద్లో జరిగిందో దానికి సంబంధించినటువంటి అప్రూవల్ కాంపిటెంట్ అథారిటీ అంతా కూడా మినిస్టర్ ఫర్ MAUD. సో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఆయన కాంపిటెంట్ అథారిటీగా ఉన్నారు. HMDA బోర్డుకు ఆయనే కాంపిటెంట్ అథారిటీ, HMDA బోర్డు చైర్మన్ కూడా తనే, కాబట్టి అతను ఆదేశాల మేరకే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది జరిగిందని చెప్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తే అతను ఇచ్చిన రిప్లైలో ఉన్నటువంటి అంశమే చాలా స్పష్టంగా తీసుకుంటే మాత్రం దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రేసింగ్ సంబంధించి సీజన్ 10 అనేది అప్పటి మంత్రి కేటీఆర్ అతనే కాంపిటెంట్ అథారిటీ అని చెప్పారు. సో ఏసీబీ చెప్తుంది ఈ కేసులో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పర్మిషన్ తీసుకోలేదు డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగిన సమయంలో. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఎలక్షన్ కోడ్ సమయంలో కావచ్చు, లేకపోతే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అంత పెద్ద అమౌంట్ 10 కోట్ల వరకే HMDAకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుంది. కానీ 45 కోట్ల రూపాయలు ఎట్లాంటి అనుమతి లేకుండా, ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించినటువంటి అనుమతి కావచ్చు, ఫైనాన్స్ క్లియరెన్స్ కావచ్చు, దాంతోపాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఎక్కడైతే మీటింగ్ జరగకుండానే వాళ్ళ అప్రూవల్ లేకుండానే 45 కోట్ల రూపాయలు అటు ఒక ఫారెన్ కంపెనీకి చెల్లించడం, దాంతోపాటుగా ఒక 8 కోట్ల రూపాయలు పెనాల్టీ కింద. ఎందుకంటే RBI గైడ్లైన్స్ ప్రకారంగా ఫారెన్ కంపెనీకి ఇండియన్ కరెన్సీ డబ్బులు చెల్లించే సమయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ వాటిని కూడా పాటించకపోవడం వల్ల 8 కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడం, ఆ తర్వాత RBI 8 కోట్ల ఫైన్ విధించడం, తిరిగి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడంతో అప్పటి HMDAకి సంబంధించినటువంటి కమిషనర్ దానకిషోర్ ఈ 8 కోట్ల చెల్లింపు సమయంలో ఈ విషయం బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాతే చీఫ్ సెక్రటరీ కొన్ని నోటీసులు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి నోటీసులకి అరవింద్ కుమార్ ఇచ్చిన రిప్లై కాపీ ఇది. ఈ రిప్లై కాపీలో ఆయన కొన్ని అంశాలు మెన్షన్ చేశారు. ఈ ఎంటైర్ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కాంపిటెంట్ అథారిటీ అంతా కూడా అప్పటి MAUD మినిస్టర్కే ఉంది కాబట్టి, సో అప్పటి MAUD మినిస్టర్ కేటీఆర్ కాబట్టి, సో అది ఈయన మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏసీబీ కూడా ఈ డాక్యుమెంట్ కూడా పరిగణలోకి తీసుకుంది. దాంతోపాటు కొన్ని ఎవిడెన్సెస్ కూడా ప్రాథమికంగా వచ్చిన నేపథ్యంలో వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అప్పటి HMDA కమిషనర్గా ఉన్నటువంటి MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ, HMDA కమిషనర్గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ని A2గా పెట్టారు. ఈ డబ్బుల ట్రాన్సాక్షన్లో వ్యవహరించినటువంటి A3 ఏదైతే HMDA చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన BLN రెడ్డి, ఈ ముగ్గురిని కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ ముగ్గురు పైన కూడా ఏసీబీ 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని తర్వాత నోటీసులు సర్వ్ చేసి విచారిస్తారా, లేకుంటే ఇప్పటికే కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించారు కాబట్టి కోర్టుకు పంపించిన ఎఫ్ఐఆర్ కాపీ ద్వారా కోర్టు నోటీసులో పెట్టి ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు అనేది మాత్రం అత్యంత కీలకంగా ఉంది. 4 సెక్షన్ల కింద, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద మాత్రం కేసు నమోదు.